కరీంనగర్ పద్మనగర్లో ఉన్నటువంటి కోట విద్యా సంస్థలకు సంబంధించినటువంటి భవనంలో లాయడ్ ఏసీ ఇన్స్టలేషన్ చేస్తున్నటువంటి కార్మికునికి ఆ, ఎమర్జెన్సీ టైంలో కరెంట్ షాక్ గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే భవనం 4వ అంతస్తు నుంచి పడి మృతి చెందినటువంటి ఘటన విషాదం నింపింది. దీనిలో భాగంగా ఆ కంపెనీ యజమానులు ఆయనను తరలించారు ఆసుపత్రికి అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. కార్మిక సంఘ నేతలు, ఇతర ప్రజా సంఘాలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలి ఖచ్చితంగా. అలాగే ఇవాళ రేపు ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి భవనంలోనే ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరణం. దీనికి నిర్లక్ష్యమా, లేదంటే కళాశాల యొక్క యాజమాన్య నిర్లక్ష్యమా, లాయడ్ కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యమా, కారణం ఏంటైనా సరే ఒక నిండు ప్రాణం కోల్పోవాల్సినటువంటి దుస్థితి ఉంది. అషయ్ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం ఎలా ముందుకొస్తారు, ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. విడుదల సుమన్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి.